చేతులలో మోటారు వాహనాలలో రెక్కల కష్టంలో కంపెనీలలో కోళ్లపారాలలో చెరువులలో శ్రేష్టమైన రాబడిని ఇచ్చి అమూల్యమైన భద్రతను దేవుడు మిమ్మల్ని వర్ధల చేయను గాక. చేరువచ్చిన మనలోని యవన బిడ్డలను చదువుకుంటున్న వారిని దేవుడే చేయి పట్టుకొని దేశ విదేశాలలో ఉన్నతమైన స్థితికి నడిపించును గాక. చేరువచ్చిన మనలోని సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భఫలమనే పంటను ఇచ్చి కుటుంబ సంసార జీవితాలను దేవుడు తన కృపలో పంచగా వికసింప చేయను గాక. మనం దీవించబడి ఉన్నామని మనలను చూచిన అన్యజనులు తమ నోటితో ఒప్పుకొందురు గాక. అభిషేక వస్త్రం తల మీద పెట్టుకుని అందరూ కుడి చేయబెట్టండి. మన మధ్య ఉన్న పరిశుద్ధ దేవుడు తన ఆనంద తైలమును మన తలలపైన ప్రోక్షించి మన తలలను వంటి ప్రభువు మనలను అభిషేకించును గాక. మన మధ్య దేవునికి ఇలా నమస్కరించండి. నాతో కలిసి దేవునికి మాట చెప్పండి. దేవా యెహోవా నీ ఆశీర్వాదము పొంది మాకు ఆశీర్వదింపబడును గాక. యేసు నామములో ఆమేన్. యేసయ్యా మాకు అప్పులు వద్దు, జబ్బులు వద్దు, కృప క్షేమములే మా వెంట వచ్చును గాక. ఆమేన్. డైరెక్ట్గా చెప్పండి. మాట ఏ బాధన సరిపోకుండా నేను చావను, సజీవుడనై సజీవురాలనై యెహోవా క్రియలను వివరించదను, యేసయ్యకి సాక్షిగా ఉంటును. ఆమేన్. మౌనంగా ఉండండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసయ్య దయగల కృప, పరిశుద్ధాత్మ దేవుని అద్వితీయ సహాయము, సహవాసము, సహకారము చేరువచ్చిన మనకి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడి నడిపించడం కాక. ప్రతివాడిని కాంప్లెక్ట్ మీరు ఒక తీసుకోవడంతో పాటు అదనంగా